హలో! హాయ్! గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు మీరందరూ? సో, యాక్చువల్లీ ఈ వీడియో మీరు గుడ్ మార్నింగ్ అయినాక చూస్తారు. అంటే పొద్దున చూస్తారన్నమాట. నేను షూట్ చేసేది మాత్రం ఇప్పుడు ఎంత అయింది? 4 అయింది. సో, చాలామంది అడిగిన డౌట్స్‌కి క్లారిఫికేషన్, అంతకు మించి ఏం స్పెషల్ వ్లాగ్ ఇది కాదు. సో, ఇన్ఫర్మేటివ్ వ్లాగ్ అన్నమాట. ఓకే. సో, చాలామంది మీ టీఫా స్కాన్ అయిపోయిందా అక్క అని అడుగుతున్నారు. యెస్, నా టీఫా స్కాన్ అయిపోయింది. ఎప్పుడు అయిపోయిందంటే లాస్ట్ సాటర్డే అయిపోయిందండి. ఎగ్జాక్ట్లీ సాటర్డే అయిపోయింది. ఇప్పుడు మొన్న పోయిన సాటర్డే కాక అంతకుముందు సాటర్డే. ఎంత డేటు? 17th 20కో 22కో అయిందండి టీఫా స్కాన్. డేట్ ఉంటుంది కదా, ఇలా మర్చిపోయాను. రిపోర్ట్ ఇక్కడనే ఉంది. వేర్ ఈస్ టీఫా స్కాన్? టీఫా 16th జూలై. ఎగ్జాక్ట్లీ 16th జూలైకి నా టీఫా స్కాన్ అయిపోయింది. ఏ డాక్టర్ దగ్గర చూపించుకుంటున్నారు, ఇప్పటివరకు ఏ బ్లడ్ రిపోర్ట్స్ అయినాయి, ఏంటో అన్నీ అడుగుతున్నారు కదా. సో చెప్తాను. తమిళలో బేబీ పిక్ పెడతాను, చిన్నది చూసేసేయండి. చాలామందికి స్కానింగ్ ఎట్లా ఉంటుందని, అంటే పెళ్ళి కాని వాళ్ళకి, ఇంకా కన్సీవ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఉంటుంది కదా. సో చిన్న పిక్ పెడతాను. శేఖర్ తీశాడు. వీడియో ఈజ్ నాట్ అలౌ. పిక్ అత్తయ్య వాళ్ళకి చూపిద్దామని చెప్పేసి, రమ్యాలకు పంపిద్దామని చెప్పేసి తీసాము. అది మీతో షేర్ చేస్తూ ఉన్నాను. సో నాది షైన్ డయాగ్నోసిస్ అంట. లైక్ డాక్టర్స్ వాళ్ళకి వీళ్ళకి కనెక్షన్స్ ఉంటాయి, కమిషన్ వస్తుంది, పర్సంటేజ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు నాకు ఈ అర్చన హాస్పిటల్ కానివ్వండి, ఈ షైన్ డయాగ్నోసిస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ నాకు శృతి మేడం సజెస్ట్ చేస్తారండి. సో వాళ్ళకి లింక్స్ ఉంటాయి. కాకపోతే మనం ఎక్కడెక్కడ తిరగలేక వాళ్ళు ఎక్కడ చెప్తే అక్కడ తెప్పించుకుంటాం. నేను చూపించే హాస్పిటల్ వచ్చేసి శృతి డాక్టర్ శృతి క్లినిక్ అమీన్పూర్లో ఉంటుంది. సో అక్కడ చూపించుకుంటాను అనమాట. సో తను చాలా బాగా చూస్తారు. ఆ డాక్టరే కాదండి, మీకు ఏ డాక్టర్ అయినా బాగానే చూస్తారండి. ఎందుకంటే గైనిక్ అని అయ్యారు అనుకోండి, కంపల్సరీ వాళ్ళ వృత్తికి వాళ్ళు న్యాయమే చేస్తారు. సో నేనైతే డాక్టర్ శృతి గారి దగ్గర చూపించుకుంటాను. ఎవరన్నా ఇక్కడ సరౌండింగ్స్లో ఉంటే మీరు చూపించుకోవచ్చు, మీ ఇష్టం. తను పీసీఓఎస్ లాంటి వాటికి కూడా ట్రీట్మెంట్ ఇస్తారంట. చాలా ఈ గైనిక్ అంటే ఎవ్రీథింగ్, లేడీస్ గురించి ఎవ్రీథింగ్ చేస్తారనమాట. సో నెక్స్ట్ థింగ్, నా టీఫా స్కాన్ 16th అయింది. టిల్ నాకు ఎన్ని స్కాన్స్ అయినాయో చెప్తాను. సో నాకు March 2కి పీరియడ్ క్రాస్ అయిపోయింది, ఏప్రిల్కి రాలేదు. సో అప్పటి నుంచి ఫస్ట్ మంత్ అనమాట. సో ఫస్ట్ ఓన్లీ ట్యాబ్లెట్స్ ఇచ్చారు. సో నెక్స్ట్ ఏంటంటే నాకు సెకండ్ మంత్ కంప్లీట్ అయ్యే టైంకి రమ్మన్నారు స్కానింగ్ కోసం, జస్ట్ బేబీ హార్ట్ బీట్ కోసం. సో దట్ వాజ్ ఫస్ట్ స్కాన్ ఏంటంటే బేబీ హార్ట్ బీట్స్ది. 6th వీక్ నుంచి 8th వీక్ లోపు, మనకి 10th వీక్ లోపు బేబీ హార్ట్ బీట్ ఎప్పుడైనా ఫామ్ అవ్వచ్చు, కానీ 6 to 8 మధ్యలో ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఆ లోపు నాకు ఒకటి స్కాన్ జరిగింది, అది బేబీ హార్ట్ బీట్ కోసం. సో ఆ స్కాన్ అయినప్పుడు నాకు బ్లడ్ టెస్ట్ చేశారు, లైక్ షుగరు, థైరాయిడ్. ఈ బ్లడ్ టెస్ట్ అనేది మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడే చేయాలి. సో నాకు ఇక్కడ ఎల్ఐజీలో డాక్టర్ చేయలే కాబట్టి శృతి మేడం చేశారు. షుగరు, థైరాయిడ్, ఇంకా బ్లడ్ ఎంత ఉంది ఏంటి ఎవ్రీథింగ్ చూడడానికి ఒక బ్లడ్ టెస్ట్ అనేది చేయడం జరిగింది. సో అయిపోయిందా, సెకండ్ మంత్ అయిపోయింది. థర్డ్ మంత్లో యాక్చువల్లీ మనకు ఒక టీకా పడాలి. ప్రెగ్నెన్సీలో మొత్తం టోటల్ 2 టీకాస్ ఉంటాయి. ఒకటి థర్డ్ మంత్లో, ఒకటి 7th 8th లోపు, 7th మంత్ లోపు ఇంకోటి పడాలన్నమాట. సో నాకు థర్డ్ మంత్లో ఒక టీకా పడాలి. థర్డ్ మంత్ ఎండ్లో 12th వీక్లో నాకు స్టంట్ సర్జరీ అయింది. నాకు స్టంట్ వేశారు. సో ఒక మెటల్ మన బాడీలో ఉన్నప్పుడు టీకా వేయరంట. సో టిల్ నౌ నాకు టీకా వేయలేదు. ఈ సెకండ్కి నాకు 6th మంత్ పడుతుంది. సో నాకు మొన్న సాటర్డే రమ్మన్నారు, కానీ నాకు ఇంకా హెల్త్ కుదురుకోలేదు. మళ్ళీ టీకా వేయించుకుంటే చేతికి ఒక 2-3 రోజులు నొప్పి ఉంటుంది కదా. నేను ఇప్పుడే వద్దు, ఇప్పుడు అప్కమింగ్ సాటర్డే వెళ్దామని చెప్పేసి పోస్ట్పోన్ చేశాను. మనం 7th మంత్లో ఎప్పుడైనా ఆ 2 టీకాస్ వేయించుకోవచ్చు అని మేడం చెప్పారన్నమాట. సో థర్డ్ మంత్లో మనకి ఇంకొక బ్లడ్ టెస్ట్ చేస్తారు, ఇంకొక స్కానింగ్ చేస్తారు. 12th వీక్ నుంచి 12th వీక్, 3rd నుంచి 4th మంత్ మధ్యలో మనకి ఇంకో స్కాన్ జరుగుతుంది. ఆ స్కాన్ని మనం అంటాము ఎన్టీ స్కానింగ్. సో ఎన్టీ స్కానింగ్ జరుగుతూ ఉంటుంది. దీనిలో ఎన్టీ స్కానింగ్ ఒకటి జరుగుతుంది. సో నేను నా ఈ సర్జరీ కంటే ముందే ఎన్టీ స్కాన్ చేయించుకోవడం జరిగింది. సో ఎన్టీ స్కానింగ్లో కూడా కొన్ని డీటెయిల్స్ తెలుస్తూ ఉంటాయి బేబీ గురించి. సో అది అయిపోయింది. ఎన్టీ స్కానింగ్ తర్వాత వచ్చేది మనకి బ్లడ్ టెస్ట్, డబుల్ మార్కర్ బ్లడ్ టెస్ట్ ఉంటుంది. సో ఈ డబుల్ మార్కర్ బ్లడ్ టెస్ట్ ఎందుకంటే, ఇది తేజ్ అప్పుడైతే నాకు లేదండి, ఈ ఎన్టీలు ఇవి నాకు తెలియదు. తేజ్ అప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందా ఒక స్కాన్, 5th మంత్ ఒక స్కాన్, 7th మంత్ ఒక స్కాన్, పుట్టే ముందు ఒక స్కాన్. అదిగో క్రిటికల్ సిచ్యువేషన్ కాబట్టి 4 స్కాన్స్ మాత్రమే జరిగాయి. సో ఇప్పటికీ నాకు 3 స్కాన్స్ జరిగాయి. ఒకటి మేడం దగ్గరే జరిగింది. సో అది కౌంటబుల్ కాదు, 2 జరిగాయి. ఒకటి ఎన్టీ,
ఒక టీఫా. సో ఎన్టీ స్కాన్ తర్వాత మీకు డబుల్ మార్కర్ బ్లడ్ టెస్ట్ జరుగుతుంది. సో ఈ డబుల్ మార్కర్ బ్లడ్ రిపోర్ట్స్ ఎందుకు అంటే కొన్నిసార్లు పిల్లలు ఏజ్ పెరుగుతుంది, మెంటాలిటీ పెరగదు, లైక్ జెనెటిక్స్గా కొన్ని మార్పులు ఉండొచ్చు, మన తాత ముత్తాతలు ఎవరికైనా ఏదైనా ఫాల్ట్ ఉండొచ్చు. సో పిల్లలకి ఏదైనా మానసికంగా నార్మల్ కాకుండా ఉంటారు చూడండి. సో అట్లాంటి పిల్లలు ఏమైనా ఉన్నాయా, లోపాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలుస్తూ ఉంటాయి. నాకు డబుల్ మార్కర్ టెస్ట్ నార్మల్ వచ్చింది. సో డబుల్ మార్కర్ టెస్ట్లో ఏమైనా వస్తే ట్రిపుల్ మార్కర్ టెస్ట్ ఇంకోటి ఉంటుంది కదా. సో ఈ ట్రిపుల్ మార్కర్ టెస్ట్లో మన ఉమ్మనీరు ఉంటుంది కదా. సో ఉమ్మనీరుని కలెక్ట్ చేసేసి టెస్ట్ చేస్తారంట. జెనెటిక్స్ పరంగా ఏమైనా మార్పులు ఉన్నాయా, బేబీ మెంటల్గా స్టేబుల్గా పుడుతుందా అనేది చూస్తారంట. సో ఇది నాకు ఎట్లా తెలుసు అంటే నేను డాక్టర్ని డైరెక్ట్గా అడిగాను. నా ఫస్ట్ కొడుకు అప్పుడు ఇవన్నీ లేవు, ఎందుకు మేడం ఇవన్నీ చేస్తున్నారంటే ఇప్పుడు అట్లా చేస్తున్నారు మేడం ఒక 4-5 years నుంచి అని చెప్పారనమాట. తేజ్ అప్పుడు నాకు ఈ డబుల్ మార్కర్ టెస్ట్ అట్లాంటివి ఏం తెలియదు. సో అయిపోయింది. తర్వాత వస్తుంది ఇప్పుడు టీఫా స్కాన్. 4th month ఎన్టీ స్కాన్, ఇప్పుడు టీఫా స్కాన్. నాకు 12th weekలో ఎన్టీ స్కాన్ జరిగింది, 18th weekలో టీఫా స్కాన్ జరిగింది. ఎగ్జాక్ట్లీ 18th weekలో టీఫా స్కాన్ జరిగింది. సో టీఫా స్కాన్ అనేది 5th నుంచి 6th month లోపు ఎప్పుడైనా చేస్తారు. నాకు అగైన్ సర్జరీ ఉంది కాబట్టి ముందు టీఫా స్కాన్ చేశారు, తర్వాత సర్జరీ చేశారు. లేకపోతే నేను నెక్స్ట్ మంత్ మధ్యలో కూడా చేసుకునేదాన్ని. 6 months స్టార్ట్ అయ్యా కూడా మనం చేయించుకోవచ్చు అండి. టీఫా స్కాన్ అనేది మేజర్ స్కాన్ అండి. బేబీకి ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నా, కిడ్నీసు, ఊపిరితిత్తులు ఏదైనా ప్రాబ్లం ఉన్నా టీఫా స్కాన్లో తెలుస్తాయి. ఇట్లా తెలిసినప్పుడు మనం ఉంచుకోవడమా తీసేయడం అనేది తెలుస్తూ ఉంటుంది. సో మ్యాక్సిమం 5th monthలో చేసే, ఒకవేళ దేవుని దేవాల ఏముండదు కానీ ఉంటే వాళ్ళకి అబోషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఓవరాల్గా టీఫా స్కాన్ ఎందుకు, టీఫా స్కాన్లో మనకి బేబీకి నెయిల్స్ వచ్చాయా, వేళ్ళు వచ్చాయా, ఐబ్రోస్ వచ్చాయా, లోపల అన్ని బొక్కలు, అన్ని బోన్స్ వచ్చాయా, స్పైరల్ రెడీ అయిందా, జీర్ణాశయం రెడీ అయిందా, కిడ్నీస్ ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయా, బ్రెయిన్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుందా, బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా అవుతుందా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుస్తుంది. నాకు ఎన్టీ స్కాన్కి చాలా ఎక్కువ టైం పట్టింది. టీఫా స్కాన్ అది 45 minutesలో అయిపోయింది. టీఫా స్కాన్కి టైం ఎక్కువనే పడుతూ ఉంటుంది, బేస్డ్ ఆన్ కాస్ట్ కూడా ఉంటుంది. నాకు కాస్ట్ గుర్తులేదండి. సో టీఫా స్కాన్ ఏంటంటే మనకు ఇట్లాంటి రిపోర్ట్స్ వస్తాయి. సో ఫస్ట్ థింగ్, టీఫా స్కాన్ చేశాక చాలామంది బేబీ బాయా బేబీ గర్లా చాలా ఈజీగా తెలుసుకోవచ్చు అంటారు. నేను దీన్ని ట్రస్ట్ చేయను. ఎందుకంటే కొన్నిసార్లు ఇది రైట్ అవ్వచ్చు, కొన్నిసార్లు రాంగ్ అవ్వచ్చు. అనదర్ మేజర్ థింగ్, పుట్టేవాళ్ళు పుట్టే రోజు సర్ప్రైజ్గా మన చేతిలో పాపను బాబు పుట్టాలి, కానీ ముందే బాబు పుడతాడా పాప పుడుతుందా తెలిస్తే బాబే పుడతాడు కదా, పుట్టే వరకు వెయిట్ చేసి పాపే పుడుతుంది కదా, పుట్టే వరకు వెయిట్ చేయొచ్చు అని అంటుంది మనసు. ఆ ఎక్సైట్మెంట్, ఆ హ్యాపీనెస్ తగ్గుతుంది అనేది నా ఫీలింగ్. అంటే ఒక్కరికి ఒకలా ఉండొచ్చు, నాకు అట్లా ఉంటుంది. సో చాలామంది టీఫా స్కాన్లో బేబీ హార్ట్ బీట్ 140, 145 అట్లా బిలో ఉందనుకోండి అబ్బాయి పుడతాడని, 150 ఎబో ఉందనుకోండి అమ్మాయి పుడతారని అంటారు. కానీ ఇది రాంగ్. ఎందుకు రాంగ్ అంటే, మా ఫ్రెండ్ ఒక ఆమె రీసెంట్గా ప్రెగ్నెంట్ ఉండింది. తనకి ఫస్ట్ పాప, మన తేజ్ కంటే 1.5 year పెద్ద పాప. నెక్స్ట్ ఈసారి బాబు పుట్టాడు. కానీ తన టీఫా స్కాన్లో, తన 7th month స్కాన్లో బేబీ హార్ట్ బీట్ వచ్చేసి 157 ఉండింది. 157 బేబీ హార్ట్ బీట్ ఉన్న తనకి అబ్బాయి పుట్టాడు. చూసారా, ఇది రాంగ్ అన్నమాట. సో చాలామందికి ఒక అపోహ ఉంటుంది, టీఫా స్కాన్ అయిపోయి అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడతాడా ఈజీగా చెప్పచ్చు అని చెప్పేసి. సో అది రాంగ్ అండి. బేబీ హార్ట్ బీట్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. నాకు 4th monthలో బేబీ హార్ట్ బీట్ 165 ఉండింది. మన టీఫా స్కాన్లో 148 ఉండేది. తేజు హార్ట్ బీట్ 148 ఉండేది. అంటే దాన్ని బట్టి నాకు ఇంకో అబ్బాయి పుడతాడా, అట్లా ఏమి ఉండదు. మళ్ళీ రీసెంట్గా నాకు సర్జరీ అయినప్పుడు బేబీ హార్ట్ బీట్ 155 ఉండింది. సో బేబీ హార్ట్ బీట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఎక్కువ ఉంటుంది, అప్పుడప్పుడు కొంచెం తక్కువ ఉంటుంది, అట్లాంటివి ఉంటాయి. కానీ 120 నుంచి 160 అట్లా బిలోలో ఆ లోపు బేబీ హార్ట్ బీట్ అనేది ఉంటుంది. సో పెద్ద అపోహ, తప్పించుకోండి ఆ అపోహ నుంచి. చాలామంది అంటూ ఉంటారు. మేబీ కొంతమందికి నిజం అవ్వచ్చు, కొంతమందికి నిజం కాకపోవచ్చు. సో ఫస్ట్ థింగ్, టీఫా స్కాన్లో ఫస్ట్ మా డాక్టర్ ఎవ్రీథింగ్ బాగా చెప్తారండి. నాకు ఆ డాక్టర్ దగ్గర ఒక విషయం బాగా నచ్చింది. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ తను ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫస్ట్ ఏంటంటే,
నేను డాక్టర్ని కాదు, తెలిసే చెప్తా. ఓకే. సో 16 జూన్కి మన స్కానింగ్ జరిగింది. నా ఏజ్ 29 ఇయర్స్. రెఫర్ బై డాక్టర్ శృతి గారు. సో ఫస్ట్ టిఫా స్కాన్ జరిగినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకు అనే చెప్తాను. చాలా సాడ్గా కూడా అనిపించింది. అది కూడా ఎందుకనే చెప్తాను. చిన్న కాంప్లికేషన్ ఉండింది. సో ఏమవద్దు, చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేశాను. ఇది పెద్ద కాంప్లికేషన్ కాదు, కానీ కొంచెం బాధ అనిపించింది. సో చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఫెటల్ బయోమెట్రీ ఉంటుందట. అంటే ఆల్ మెజర్మెంట్స్ ఆర్ ఇన్ సెంటీమీటర్స్ ఉంటాయంట. ఫెటల్ బయోమెట్రీలో ఈ కొలతలు ఇలాంటి కొలతలు ఉంటాయంట. సో ఇది మనకి బీపీడీ, హెచ్సి, ఏసీ ఇవి ఉంటాయి కదా. నేను డాక్టర్ని కాదు, నాకు డాక్టర్ చెప్పింది కరెక్ట్గా గుర్తున్న కరెక్ట్ చెప్తున్నాను. సో ఇవి ఉంటాయి కదా. సో ఇవి ఫెటల్ మెజర్మెంట్స్ అనమాట. సో నార్మల్గా బేబీ హెడ్ దగ్గర ఇవన్నీ చూస్తే మెజర్మెంట్స్ వచ్చేసి 1 వీక్ గ్యాప్లో అటు ఇటు వస్తే ఏం కాదు. సో నేను టీఫా స్కాన్ తీపించినప్పటికీ బీపీడీ వచ్చేసి 18th వీక్ 3 days ఉండింది. మిగిలిన 19th వీక్స్ ఉన్నాయి. సో 1 వీక్ ఇటు అటు ఉంటే ఏం కాదు. అదే ఈ మెజర్మెంట్స్ అనేవి ఎగ్జాక్ట్లీ బేబీ ఏజ్ వచ్చేసి 19th వీక్ అనమాట టీఫా స్కాన్ తీసినప్పటికీ. సో ఈ సాటర్డే ఈ ఫ్రైడే వస్తే నాకు టీఫా స్కాన్ తీసి 2 వీక్స్ కంప్లీట్ అయిపోతాయి. అదే మీకు అబ్నార్మాలిటీస్ అంటే ఏంటంటే ఇప్పుడు బేబీ హెడ్ మెజర్మెంట్స్ ఇది 7 వీక్స్, ఇది 19 వీక్స్, ఇది 15 వీక్స్ వచ్చింది. బేబీ ఈక్వల్గా గ్రో అవ్వట్లేదు, దానికి అర్థం అనమాట. సో బేబీ పర్ఫెక్ట్గా గ్రో అవుతే మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయి అనమాట. 1 వీక్ అటు ఇటు ఉంటే ఏం కాదమ్మా. కొన్ని వీక్స్ అటు ఇటు ఉండకూడదు. అంటే ఒక 12 వీక్స్, ఒకటి 17 వీక్స్ అట్లా ఉండకూడదు అని డాక్టర్ నాకు చెప్పారు. సో అది అబ్నార్మాలిటీ కిందికి వస్తుంది. సో నెక్స్ట్ యావరేజ్ బేబీ యొక్క యావరేజ్ ఏజ్ వచ్చేసి 18th వీక్ 6 days. ఈ చూసారా 18th వీక్ 6 days అనమాట. సో ఫెటల్ వెయిట్ వచ్చేసి 269 grams. 269కి 39 కలపచ్చు, మైనస్ చేయొచ్చు. నార్మల్గా 300 grams వరకు ఉంటుంది మనకి టిఫా స్కాన్ వరకు బేబీ వెయిట్. సో బేబీ వెయిట్ అంత ఉండింది. సో ఫెటల్ హార్ట్ రేట్ వచ్చేసి 148 BPM. అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అడ్వకేట్ అంటే ఇవన్నీ నార్మల్ అనమాట. సో నా హ్యాపీ న్యూస్ ఏంటంటే నాకు కుట్లు వేసే సిచ్యువేషన్ వచ్చేది మేబీ నేను ఊరికే కింద కూర్చుంటే. సర్విక్స్ వచ్చేసి మనకి 2.5 కంటే తక్కువ ఉండద్దు. సర్విక్స్ అంటే గర్భసంచి నోరులాగా అనుకుంటాను, సంథింగ్ ఏదో. అది 2.5కి బిలో ఉందనుకోండి మనకి కుట్లు వేయాల్సి వస్తుంది. లేకపోతే తక్కువ ఏజ్లో తక్కువ మంత్స్లోనే మనకి నొప్పులు వస్తాయి. స్ట్రాస్ బ్యూటీ అండ్ లైఫ్ స్టైల్ తను ఉంది కదా. సో స్ట్రాస్కి మొన్న కుట్లు వేశారు. 2.5కి బిలో ఉంది తనకి. సో పెయిన్స్ వస్తాయని చెప్పేసి కుట్లు వేశారు. కుట్లు వేశాక టోటలీ మనకి బెడ్ రెస్ట్ తీసుకోవాలన్నమాట. సో నాకు కూడా 4th monthలో అట్లా చెప్పారు. సర్విక్స్ 3.1 ఉంది, ఇంకా తగ్గకూడదు అని చెప్పేసి వెజైనాకి సంబంధించిన ట్యాబ్లెట్స్ ఇచ్చారు. మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు, వేసుకోవచ్చు. సో ఆ ట్యాబ్లెట్ వేసుకొని నేను అత్తే ఉండడం వల్ల మొత్తానికి కింద కూర్చోలే కదా. సో ఎగ్జాక్ట్లీ నా సర్విక్స్ లెంత్ వచ్చేసి పెరిగింది, 3.2 అయింది. ఇది ఒక పెద్ద హ్యాపీ న్యూస్. దీన్ని నేను ఇలాగే మెయింటైన్ చేయాలి అప్ టు 9 months. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ అన్ని సో ఇక్కడ మనకి మనం ఇట్లాంటి రిపోర్ట్స్ ఏమైనా కానీ దిమాగ్ పెట్టి బాగా ఆలోచించొద్దు. కొన్ని నార్మల్గా ఉంటాయి, కొన్ని నీళ్ళని ఉంటాయి, కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. సో ఇక్కడ నాకు ఇదేదో నీళ్ళు వచ్చింది. ఇది ఎందుకు నీళ్ళు, హెడ్లో ఒకటి నీళ్ళు వచ్చింది. మేడం ఇది ఎందుకు నీళ్ళు వచ్చిందని అడిగాను. సో ఇదేంటంటే అది నీళ్ళు రావడానికి కారణం ఏంటంటే బేబీకి లంగ్స్లలో కొన్నిసార్లు పిల్లలు పుట్టడమే పెద్ద పొట్టతోటి పుడతారు, వాటర్ ఎక్కువ మింగి. సో అట్లాంటి బేబీస్కి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అట్లాంటివి ఏమైనా ఉంటే అవి నీళ్ళని వస్తాయండి. మీరు ఎక్కువ ఆలోచించకూడదు. ఇవన్నీ నార్మల్గా ఉన్నాయని చెప్పింది. సో ఇవన్నీ పక్కన పెట్టండి. లంగ్స్ నార్మల్గా ఉంటాయి, ఎవ్రీథింగ్ నార్మల్గా ఉంది. మనం బేబీ ఫోటో చూద్దాం. సో వాడు పాప ఎవరైనా కానీ అది బుజ్జిది పుట్టాక చూసుకుంటారు తన గురించి మమ్మీ ఏమేమి చెప్పింది అనేది. సో ఎవ్రీథింగ్ నార్మల్ అండి. మనకి ఎవ్రీథింగ్ కిడ్నీస్ కానివ్వండి, స్టమక్ బబుల్ కానివ్వండి, స్మాల్, ఇవన్నీ డాక్టర్లకు అర్థమయ్యి మనకి అర్థం కావు. సో ఎవ్రీథింగ్ నార్మల్ ఉంది. ఫోటోలు చూద్దాం మనం బేబీ. ఇప్పుడు మీకు తెలుసా మనం బేసిక్ ఇది 2D ఇది 2D అల్ట్రాసౌండా, నార్మల్ అల్ట్రాసౌండ్. ఇది మనకి 3D 4D 5D అల్ట్రాసౌండ్లో బేబీస్ ఇట్లా కనిపిస్తారంట తెలుసా. హిందీలో మీరు స్టైల్ వ్లాగ్స్ చూస్తున్నట్టే తెలుస్తుంది. తను అన్నింది ఒకసారి. సో ఇవి
పాప, ఇది బుజ్జి పాప. మా సంధ్య అయితే సూపర్ ఎగ్జైటెడ్గా ఫీల్ అయిందండి. సో ఇది హెడ్, ఎప్పుడు చూసినా ఇట్లా పెట్టుకుంటుంది. సో డాక్టర్ అంటుంది అన్నమాట, మీకు పుట్టాక ఉంటుంది ఫుల్ ఆకలి ఆకలి అని. ఇప్పటికి 3 స్కాన్లు స్పైరల్, బొత్త భాగము, ఈ భాగం అన్నమాట ఇవి. సో ఆ రోజు స్కానింగ్ తీసేలా లక్ బాగుంది, పాప ఇటు కదలలేదు. ఏంటి స్కాన్ అప్పుడు ఎంత 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 కదిలిందంటే గంటన్నర అయిందండి. హికప్స్ వచ్చేకొస్తే బేబీ ప్లేయింగ్ మూడ్లో ఉంది అట్లా అని చెప్పి నేను చాలాసేపు ఆపారు. సో ఇది మనది ఎన్టీ స్కాన్ అప్పటిది. సో ఇదండి మన టీఫా స్కాన్. సో ప్రజెంట్ హార్ట్ బీట్ 155 ఉండింది, మొన్న ఇల్లు 148 ఉండింది. సో హార్ట్ బీట్ని బట్టి జెండర్ని మనం డిసైడ్ చేయలేమన్నమాట. సో అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఓకేనండి, ఎవరు పుట్టినా ఫుల్లీ హ్యాపీ కదండి. సో అట్లా ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఈ వ్లాగ్ మీరు చూసే వారికి అటు ఇటు మా సందీప్కి బాబు లేకపోతే పాప ఎవరో ఒకరు పుట్టేస్తారు. మా రమ్య ఈడీడీ టైం మీద అన్నమాట ఇది, ఈడీడీ టైం అన్నమాట ఇది. సో తనకి ఎవరు పుట్టేస్తారు, ఎవరో ఒకరు పుడితే ఖచ్చితంగా నేను మీతో షేర్ చేస్తాను. నాకే ఫుల్ హ్యాపీగా ఉంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇంకెంత ఎగ్జైట్మెంట్తో ఉంటారు కదా. సో ఇదండి, ఇంకా అంతే. ఇది ఫస్ట్ స్కాన్. నార్మాలిటీస్, అబ్నార్మాలిటీస్ ఏదైనా ఉంటే డాక్టర్స్ మనకి ఎవ్రీథింగ్ చెప్తారన్నమాట. లైక్ తేజు నాకు కడుపులో ఉన్నప్పుడు మా పక్క అమ్మాయి కూడా ప్రెగ్నెంట్ ఉండింది, నాకు తనకి 1 వీక్ గ్యాప్. సో తనకి 5th మంత్లోనే చెప్పారు పాపకి ఒక కిడ్నీ చిన్నగా ఉంది, ఓ కిడ్నీ పెద్దగా ఉందో సంథింగ్ ఏదో ప్రాబ్లం చెప్పారు, మీరు ఆలోచించండి చెప్పారు. ఆ అమ్మాయి అలాగే ఉంచుకుంది. కానీ పాప చాలా క్యూట్గా పుట్టింది, చాలా తక్కువ బరువుతో పుట్టింది. 2.5 kgs పుట్టింది, కానీ చాలా క్యూట్గా పుట్టింది. ఆ పాప ఫొటోస్ ఇప్పుడు చూస్తూ ఉంటే బెల్లం వస్తుంది. ఎగ్జాక్ట్లీ తేజు కంటే 10 days బిఫోర్ పుట్టిందండి పాప వచ్చేసి. సో ఇది నా టీఫా స్కాన్. నెక్స్ట్ వీక్ ఇప్పుడు నాకు నెక్స్ట్ టీకా ఉండింది. ఆ తర్వాత నేను కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుంటాను. చాలామంది వేయించుకున్నారా అని అడిగారు. నాకు రీసెంట్గా సర్జరీ అయింది కదా, సో ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ నేనేం వేసుకోలేదు. ఇప్పుడు నా ఇంకొక టీకా అయిపోయాక నేను కోవిడ్ వ్యాక్సిన్కి ప్రొసీడ్ అయిపోతాను. ఐ థింక్ శేఖర్ గారి ఫోన్ సౌండ్ వినిపించింది, లైట్లు బంద్ చేసిన ముఖం చూస్తున్నాను. ఏం చేస్తున్నావే? సో ఈ వీడియో ఇక్కడతో ఏం చేస్తున్నాను, మ్యూజిక్ వినిపిస్తే నాకు కాపీరైట్ స్ట్రైక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో ఈ వీడియో ఇక్కడతో ఏం చేస్తున్నాను, నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను కలుస్తాను మరొక వీడియోలో. ఈ డ్రెస్ బాగుందా, అమెజాన్ నుంచి తెచ్చుకున్నా, ఆల్రెడీ వీడియో అప్లోడ్ అయింది, మీరు చూస్తూ ఉండొచ్చు. బాయ్ బాయ్.